బ్రేకింగ్ న్యూస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్లో మాట్లాడారు. ఎన్నికలు ముగిసిపోయాయి, రాజకీయం అయిపోయింది, ఇకపై పాలన ఎలా ఉండబోతోందో చూపిస్తాను అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు. పాలనపైనే పూర్తి స్థాయి దృష్టి పెడతాను అని అంటున్నారు. కేసీఆర్ కూడా ఈ చిట్చాట్లో చొరుకులు అంటించారు. హైదరాబాద్ యూటీ అంటూ కొత్త మాటలు అందుకున్నారు ఎన్నికల సమయంలో. అవన్నీ వట్టి మాటలనే తేలిపోయింది అని రేవంత్ రెడ్డి మాట్లాడారు. రైతు రుణమాఫీ గురించి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు. అలాగే రేషన్ షాపుల్లో ఎటువంటి వస్తువులను పేదలకి ఇవ్వబోతున్నాము అనే విషయం గురించి కూడా మాట్లాడారు. 6వ తారీఖు లోపు రైతులందరికీ రైతు బంధు వేసి చూపించాను అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అలాగే ఎంపీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలవబోతున్నామనే విషయం గురించి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు. రేవంత్ రెడ్డి చిట్చాట్లో మాట్లాడిన విషయాలపై మా ప్రతినిధి మధు పూర్తి సమాచారం అందిస్తారు. మధు, రేవంత్ రెడ్డి చిట్చాట్లో ఏ విషయాలు మాట్లాడారు? రేవంత్ రెడ్డి నిన్న ఇన్స్టాగోష్లో కొన్ని విషయాలు మాట్లాడారు. ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికల తర్వాత విస్తృత ప్రచారం తర్వాత ప్రచార హోరు ఎలా సాగింది, ప్రజల నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది అనేటువంటిది 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులతో ఆయన మాట్లాడిన తర్వాత వివరాలు తెలుసుకున్నారు. ఎక్కడ పార్టీకి అనుకూలంగా ఉన్న క్యాంపెయినింగ్ జరిగింది, ఓటు విషయంలో ఎక్కడ టర్న్ అయింది, ఓటు ఎలా వేశారు, ఎటువైపు ఎంత శాతం మేర ఓటు పడింది, మహిళలు, రైతులు, యువకులు ఎంత మేర ఎవరి వైపు నిలిచారు అనేటువంటి తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత చిట్చాట్లో భాగంగా 13 సీట్లు గెలుస్తామంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు త్వరలోనే రైతు బంధుకు సంబంధించినట్టు ఏదైతే రైతు భరోసా, గతంలో రైతు బంధు, ఇప్పుడు రైతు భరోసా పేరిట అమలు చేయనున్నటువంటి దానిపైన త్వరలోనే నిర్ణయం తీసుకుంటాము. అసెంబ్లీ వేదికగానే దీనిపైన చర్చ చేసి దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్లో భాగంగా కొద్దిమంది మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. సో ఆయన కొన్ని కీలక అంశాలను మెన్షన్ చేస్తూ వచ్చారు. దాంట్లో ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి విషయంలో 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు, పీజీ వరకు ఒకే రకమైనటువంటి పాలసీలను తీసుకురాగబోతున్నాం. కమిషన్ వేయబోతా ఉన్నాం. ఆ కమిషన్ ఒక పూర్తి స్థాయిలో నివేదిక ఇస్తుంది. సిలబస్ ఏముండాలి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలి, వీటన్నిటి నివేదిక ప్రకారం ముందుకు వెళ్తాము అనేటువంటిది. అంటే విద్య పైన అత్యంత ఎక్కువగా ఫోకస్ పెడతామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. తర్వాత రైతులకు సంబంధించి పంట నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటాము, తడిసిపోయిన ధాన్యాన్ని కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తాము, తరుగు లేకుండా కొనుగోలు చేస్తామనేటువంటి ఒక స్టేట్మెంట్ చేశారు. తర్వాత రైతు రుణమాఫీ, గత కొన్ని రోజుల నుంచి చర్చ జరుగుతూ ఉంది కాబట్టి రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం మేము ఆగస్టు 15వ తారీఖు లోపల, ఆగస్టు 15th లోపలనే చేస్తామని చెప్పాము. ఖచ్చితంగా దాన్ని చేయడానికి నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పారు. సో దానికోసం కూడా పూర్తిస్థాయి కసరత్తు కొనసాగుతుందని చెప్పారు. ఇక పరిపాలన పైనే దృష్టి పెడతాను, మొన్నటి వరకు అంతా ఎలక్షన్ మూడ్లో ఉండే పిసిసి అధ్యక్షుడిగా పనిచేశాను, ఇక ముందు పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రిగానే రాష్ట్రానికి సేవలు అందిస్తాను, ప్రత్యర్థులు చేసేటువంటి విమర్శలకు, ప్రతి విమర్శలకు, వారు చేసేటువంటి కౌంటర్లకు అవకాశం ఇవ్వకుండా, అలాంటి పరిస్థితులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో పరిపాలనపైనే దృష్టి పెడతాను అనేటువంటిది కూడా ఆయన ఒక సంచలన స్టేట్మెంట్ చేశారు. వీటన్నిటితో పాటు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. మొత్తం 100 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఒక ఎజెండాతో తెలంగాణలో రోడ్ మ్యాప్ ఎలా ఉండాలి అభివృద్ధి విషయంలో అనేటువంటి దానిపైన పార్టీ పనిచేయనుంది. దానికోసం ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిమగ్నం కానుంది. ఇక్కడ నుంచి రాజకీయాలకు తావుండదు. పార్టీ ఫిరాయింపులకు, పార్టీల నుంచి, ఇతర పార్టీల నుంచి ప్రోత్సహించడం కావచ్చు, తర్వాత మాటలకు ఎదురు మాటలు, దాడులు, ఈ రకంగా ఘాటైన పదాలు ఉపయోగించడం ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి ఉండవు అంటూ మాట్లాడుతూనే కొన్ని కీలక అంశాలపైన దృష్టి పెడుతూ మాట్లాడారు. కేవలం పరిపాలన పైన దృష్టి పెడతా ఉన్నాం, రానున్నటువంటి 10 సంవత్సరాలలో పూర్తి స్థాయిలో రాష్ట్ర రాజకీయాలపైనే దృష్టి పెడతాను, ఇటువైపుగానే రాష్ట్ర రాజకీయాల్లోనే కీలకంగా ఉంటానంటూ కూడా రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ చేశారు. ఇక యూటీ విషయానికి వస్తే కేంద్రపాలిత ప్రాంతంగా మారుతుంది అనేటువంటిది మొన్న జరిగిన ఎన్నికల్లో తీవ్ర ప్రచారం జరిగింది, ఒకవేళ బీజేపీ గెలిస్తే అనేటువంటి దానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాంటి అంటే ఇప్పటికే బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డికి ఆగస్టు సంక్షోభం అని. ఆగస్టు 15 లోపు రుణమాఫీ గురించి కూడా ఆయన మాట్లాడారు. సో ఆగస్టు సంక్షోభం అంటూ బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. వీటి గురించి రేవంత్ రెడ్డి ఏమైనా మాట్లాడారా?
ఎగ్జాక్ట్లీ దానిపైన కూడా రేవంత్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. ఆగస్టు సంక్షోభానికి సంబంధించి ముఖ్యంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఆగస్టులో సంక్షోభంతో ఎదుర్కోబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటువంటి చెప్తా ఉన్నారు. ప్రభుత్వం కూలిపోతుంది అనేటువంటి స్టేట్మెంట్స్ కూడా చేశారు దాంట్లో. ఎందుకంటే అప్పటికి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి గతంలో ఓటుకు నోటుకు సంబంధించినటువంటి కేసు తెరపైకి వచ్చే అవకాశం ఉంది, చివరి దశకు వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు రీసెంట్గా ఆయన పైన నమోదైనటువంటి సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కేసు, ఎంహెచ్ఏ నమోదు చేసినటువంటి కేసు ఏదైతే ఉందో మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్కి సంబంధించి డైరెక్ట్గా వాళ్ళే నమోదు చేశారు కేసు. అమిత్ షాకి సంబంధించినటువంటి వీడియోను ఫేక్ వీడియోగా తయారు చేయడం, ఏఐ ద్వారా తప్పుడుగా సమాచారం చేయడం, పోస్ట్ చేయడము, టీపీసీకి సంబంధించిన అధికారిక ట్విట్టర్ ఖాతాలోని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడం, ఇవన్నిటిని తీవ్రంగా పరిగణించి వాళ్ళు కేసు చేశారు. రీసెంట్గా అమిత్ షా కూడా రేవంత్ రెడ్డి పైన కీలక వ్యాఖ్యలు చేశారు. గలత్ జగాపే హాత్ డాలే రేవంత్ జీ అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేశారు. సో వీటన్నిటి నేపథ్యంలో ఆగస్టులో సంక్షోభం రానుంది, ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది అనేటువంటి ఒక మీడియా ప్రతినిధులు అడిగినటువంటి ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 64 సొంత అభ్యర్థులతో బలంగా ఉన్నాం, మిత్రపక్షంతో 65 స్థానాలతో బలంగా ఉన్నాం. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైతే తప్ప ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళిద్దరూ ఒక్కటైతే మాత్రం కూల్చే అవకాశం ఉంటుంది. కానీ రియలైజ్ అవుతారు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు, బీజేపీలో ఉన్న వాళ్ళు ఇద్దరు ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వస్తారు, అప్పుడు మేము ఇంకా మరింత బలం పుంజుకుంటాం, మమ్మల్ని కూల్చాలి, మా ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తే అటు బీజేపీ అటు బీఆర్ఎస్ రెండు పార్టీలు కుప్పకూలడం ఖాయం అంటూ దీనికైనా కొంచెం కౌంటర్ ఇచ్చారు చిట్చాట్లో భాగంగా. సో అలాంటి కూలే పరిస్థితి లేదు, పరిపాలన పైన దృష్టి పెడుతున్నామంటూ స్టేట్మెంట్ చేశారు. ఆగస్టు సంక్షోభం అంటూ ఏమీ లేదు, పూర్తిగా రైతు రుణమాఫీకి చాలా నిబద్ధతతో ముందుకు వెళ్తా ఉన్నాం, ప్రణాళిక ప్రకారం అనుకున్నట్టుగానే ఆగస్టు 15న రుణమాఫీ చేయబోతున్నామంటూ స్టేట్మెంట్ చేశారు. సో కొన్ని కీలకమైనటువంటి సంచలన స్టేట్మెంట్ చేస్తూనే పరిపాలన పైన దృష్టి పెట్టనున్నాము ఇక్కడ నుంచి అనేటువంటిది రేవంత్ రెడ్డి చిట్చాట్లో చెప్పారు. రైట్ మధు, రేవంత్ రెడ్డి చిట్చాట్లో మీడియాతో చాలా విషయాలు పంచుకున్నారు. ఎన్నికలు ముగిశాయి, ఇక పూర్తి స్థాయిలో పాలనపైనే దృష్టి పెడతామని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నాయకులు చాలా విషయాలు మాట్లాడారు. హైదరాబాద్ యూటీ దిశగా వెళ్తోంది అంటూ మాట్లాడారు. ఇవన్నీ అబద్ధపు మాటలు చెప్పారు అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు. అలాగే రైతు రుణమాఫీ కోసం రైతు సంక్షేమ కార్పొరేషన్ను ఏర్పాటు గురించి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు. రేషన్ షాపుల్లో పేదలకు అవసరమైన వస్తువులు ఇస్తామని రేవంత్ రెడ్డి అంటున్నారు. 6వ తేదీలోపు రైతులందరికీ రుణమాఫీ వేసి చూపించామని, రైతులందరికీ రైతు బంధు వేసి చూపించామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఎంపీ ఎన్నికల్లో 13 సీట్లు గెలుస్తామని రేవంత్ రెడ్డి అంటున్నారు. కేసీఆర్ 12 సీట్లు గెలుస్తామంటున్నారు, కానీ మేమే 13 సీట్లు గెలుస్తున్నామని రేవంత్ రెడ్డి అంటున్నారు. మెదక్లో మాత్రమే బీఆర్ఎస్ కొద్ది పోటీలో ఉంది, మిగతా ఎక్కడ బీఆర్ఎస్ పోటీలో లేదు అని రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ను యూటీ చేస్తారు అని కేసీఆర్ కేటీఆర్ విఫల ప్రయోగం చేశారు, అవన్నీ ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపించలేదు అని రేవంత్ రెడ్డి అంటున్నారు.